గౌరవనీయులు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మీరు వచ్చారు కాబట్టి మరి మాట్లాడాల్సి వస్తుంది. గౌరవనీయులు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ విమలాశ్వరరావు గారికి, గౌరవ శాసన సందర్భంగా గౌరవనీయులు జిల్లా ఈరోజు మరి గౌరవనీయులు మా ఆర్ఎండ్బి శాఖ మంత్రులు వెంకరెడ్డి గారికి, కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారికి, నా సహచర ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్లకు, ఇక్కడ వచ్చిన ఇరిగేషన్ మరియు డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లందరికీ ధన్యవాదాలు. మా దగ్గర అడ్డగూడూరు మండలం సదర్శాపురం దగ్గర మిషన్ భగీరథ ట్యాంక్ కట్టిండ్రు. మరి అది కట్టిండ్రు, నేను బాగా కొబ్బరిగా కొట్టినా అది కట్టిండ్రు, అవతల పట్టిన మరి 3 రోజులు సదర్శాపురం అడ్డగూడూరు మండలం. దానికి ఇంతవరకు మిషన్ భగీరథ కనెక్ట్ చేయలే. వాటర్ మిషన్ భగీరథ ట్యాంక్ అది, దాన్ని కనెక్ట్ చేయలే. అక్కడ నేను పోతే ఇబ్బంది ఏర్పడింది, నేను చూసినాను కూడా. కనుక దయచేసి దానికి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరుండో వాళ్ళు దాన్ని సరిచేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ఉదయ సంవత్సరం నుండి దాదాపు 15 సంవత్సరాల క్రితం మోత్కూరు ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, అంతకుముందు గ్రామ పంచాయతీ. ఆనాడు ఆ మోత్కూరు జనాభా 12,000, ఈనాడు జనాభా 22,000. కానీ అదే వాటర్ వస్తూ ఉంది. కనుక ఆ పైపు డయా తక్కువ ఉండి సరిపోని వాటర్ లేదు, రావట్లేదు. కనుక దయచేసి దాన్ని సరిచేసి మరి ఈ ప్రాజెక్టులో పెడతారా, ఈ సీజన్లో పెడతారా, లేకపోతే భవిష్యత్తులో దాన్ని ఏమన్నా ఎక్కువ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారా కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా నాకు ఈ తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ 3 జిల్లాలకు సంబంధించింది. మరి ఆనాడు ఏం పంచాయతీ పెట్టుకుని దాన్ని 3 దిక్కులు చేసారు అర్థమవుతుంది. దానికి ఒక మండలమేమో శాల్కవరం అనుకుంటుంది, 2 మండలాలేమో యాదాద్రికి, 6 మండలాలు సూర్యాపేటకు. ఈ సూర్యాపేటకు 2 సోర్స్ ఉన్నాయి, పాలేరు నుంచి వస్తాయి డ్రింకింగ్ వాటర్. అదేవిధంగా తిరుమలగిరికి జనగాం నుండి వస్తాయి, తిరుమలగిరి మున్సిపాలిటీకి జనగాం నుండి వస్తాయి. కనుక ఇది అక్కడ చాలా వార్డు వైజ్గా నేను తిరిగినా, నేను అక్కడ చాలా స్కేర్సిటీ ఉంది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని సాల్వ్ చేయాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను తర్వాత తండలలో మా దగ్గర చాలా తండలు ఉన్నాయి, ఎస్టీల తండలు. ఆ తండలలో బోర్లు చెడిపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, సరిపోని వాటర్ రావట్లేదు. కనుక ఇప్పుడు నాకు మోటార్ కావాలి, పైపులు కావాలని కూడా అర్జెంట్గా వస్తే నేను 2-3 తండలకు కూడా ఇప్పడం జరిగింది. కనుక కలెక్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య అన్నిటికంటే ముఖ్యంగా గౌరవ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, మీ సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో, హైరార్కీ సిస్టంలో ఏఈ డిఈ వాళ్ళు మీరు ఫీల్డ్లో ఉంటే ఖచ్చితంగా తెలుస్తుంది. లేకపోతే మీరు ఫీల్డ్లో లేకపోతే టక్కున ఫోన్ చేసి మాకే చేస్తారు, మీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక మీరు దీన్ని ఏఈ డిఈ ఫీల్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని మీ పర్యవేక్షణలో ఈ 4 నెలలు కనుక కరెక్ట్గా చేసినట్టయితే ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుంది. మేము కూడా ప్రజలకు తిరిగితే మాకు ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఆఫీసర్గా మీ డ్యూటీ మీరు కరెక్ట్ చేస్తారు కదా అని మేము కూడా సంతోషపడతాం. కానీ ఇలా ఒక్కొక్క ఆర్డబ్ల్యూఎస్ మొన్న ఈ గారు వచ్చారు, నిన్న సి గారు కూడా వచ్చారు, ఎస్సీ గారు కూడా వచ్చారు. నేను చెప్పినా మీరు ఆఫీసర్గా మీరు ప్రజలకు సేవ చేస్తే గొప్ప పేరు వస్తాయి. ఈ టైంలో కరెక్ట్గా నీళ్ళు దొరకాయి. వచ్చే నీళ్ళు కూడా ఏమైనా పైపోతే రోజంతా అడ్డైపోతుంటే దాన్ని ఎక్కడుంటో మీరు చూడలేకనా, లేకపోతే ప్రజలు మళ్ళీ ఏదో చెప్తా ఉంటారు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మా దగ్గర మా ఏరియా సూర్యాపేట ఏరియాలో ఎక్కువ తండలు ఉన్నాయి, లంబడి తండలు. ఆ తండలలో చాలా ఇబ్బంది ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఆ బోర్లు కాలిపోతుంటాయి. ఇలా కాస్తండ ఉంది, మీరు రాసుకోండి ఎవరు ఉంటే. కాస్తండ ఉంది, ఏడుంది కాస్తండ ఎవరికైనా ఇంకేనా ఇలా ఎవరికైనా ఎయిర్పోర్ట్ అది కూడా ఎందుకుంటా
మన ఇరుకోరి పక్కన ఉండదు కాల్చండ వాళ్ళు నా దగ్గర 3 సార్లు వచ్చారు. నేనే నా సొంత పైలు పెట్టి డబ్బులు ఇప్పించిన, అది గోరు మోటార్ ఇప్పించిన వాళ్ళకు కనుక మళ్ళీ కూడా వచ్చిన వాళ్ళు కనుక అసలు తండలు చాలా ఉన్నాయి. దయచేసి తండలలో మీరు ఒకసారి పర్యవేక్షణ చేసి ఆ సమస్యలు రాకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఎస్సీ